మేడ్చల్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా 2 నెలల పసికందును ఓ తల్లి అత్యంత క్రూరంగా అంతమొందించింది. బౌరంపేటలోని స్పీడ్ సానేరేపల్లి బిల్డింగ్ లో ఈ పాశవిక ఘటన చోటు చేసుకుంది. కేవలం బాబు ఏడుస్తున్నాడనే కారణంతో నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి మండుతున్న కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది కన్న తల్లి మమత. 2 రోజులుగా ఏడుస్తున్నాడని విసుగు చెంది 2 నెలల బాలుడిని చంపేసింది. అయితే ఈ ఘోరం జరిగిన విషయాన్ని సదరు భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం బయటకు పొక్కకుండా అత్యంత గోప్యంగా ఉంచింది. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటన తెలిసింది, విజిట్ చేసినాము. సీన్ చూస్తే మాత్రం అట్లనే ఉంది. అమ్మతో మాట్లాడుతున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. అట్లా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత కష్టమేమి వచ్చింది, లేకపోతే మానసిక పరిస్థితి బాగుందా లేదా అన్ని పనులు కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం. వాళ్ళు గత 1 మంత్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుసు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ సండ్రిల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ లో పనిచేస్తారని గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది, నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. మమతాది 22 years, ఆ బాబు 21 years. ఆ చిన్న బాబు పేరు సూర్య. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి బౌరంపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక 2 నెలల పసి బాలుడిని సొంత తల్లి, కన్న తల్లి, నవమాసాలు మోసి కని పెంచుతున్నటువంటి తల్లి అత్యంత కర్కశంగా ప్రవర్తించి అత్యంత దారుణంగా ఆ బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి పొయ్యిలో పెట్టి హతమార్చింది. ఒక తల్లి, ఒక తండ్రి వారి పిల్లలకు, చిన్న పిల్లలకు ఒక చిన్న గాయం అయితేనే తట్టుకోలేరు. ఏడుస్తున్నప్పుడు ఊయల్లో నుంచి కింద పడితేనే వాళ్ళ ప్రాణం పోయినంత పని అవుతుంది. కానీ అలాంటి తల్లి 2 రోజులుగా ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు, అసలు ఇంకా చేసేది ఏమీ లేక నేను చంపేశాను అంటూ కూడా ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం ఇస్తూ ఉంది. సో ఇక్కడ బౌరంపేటలో ఉన్నటువంటి సనరెల్లి అపార్ట్మెంట్స్లో, ఈ టవర్స్లో వీళ్ళిద్దరూ, అటు తల్లి మమత అలాగే తండ్రి రాజేంద్ర, ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు హైదరాబాద్కు ఎక్కడి నుంచో బ్రతకడానికి హైదరాబాద్కు వచ్చారు. సో మధ్యప్రదేశ్గా చెప్తా ఉన్నారు వీళ్ళ చిరునామా. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా బ్రతకడానికి వచ్చారు. కేవలం 1 నెల రోజుల క్రితమే ఈ యొక్క అపార్ట్మెంట్స్లో వాచ్మెన్గా తన భర్త, మమత భర్త అయితే చేరాడు. అనంతరం ఆవిడ కూడా ఇక్కడే ఏదో ఒక పని, చిన్న సన్నకారు పని ఏదో చేసుకుంటుంది. అయితే తమ 2 నెలల బాబు అసలు ఏకదాటిగా 2 రోజుల నుంచి ఏడుస్తున్నాడు. అది తట్టుకోలేక నేను బాబుని చంపేశానంటూ కూడా పోలీసులు ఎదుట మమత చెప్తా ఉంటే అసలు మానవత్వం ఏమైపోతుంది, రోజు రోజుకి కన్న తల్లిదండ్రులు ఇంతటి దారుణానికి ఒడిగాడతారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న బాబు కనీసం తనకి ఏ ప్రాబ్లం ఉంది, తనకి ఏ సమస్య ఉంది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, మాటలు కూడా రావు. 2 నెలల పసికందు, పాలు కూడా మరవనటువంటి పసికందు అలాంటి సిచ్యువేషన్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి అసలు ఆ దేవుడు కూడా అనుకొని ఉంటాడో లేదో అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతాయి. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచి ఆవిడ ఇలా ప్రవర్తిస్తుంది అనేది కూడా చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే 1 నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా, ఏ సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య ఉన్నా, మానసిక సమస్య ఏదున్నా కూడా ఏదైనా ఒక పరిష్కారం కోసం వెతుక్కోవాలి. కానీ పిల్లల్ని చంపడం అత్యంత దారుణంగా, అది కూడా 2 నెలల పసిబాబుకు ఏం తెలుసని, ఆకలేస్తే పాల కోసం ఏడుస్తాడు, లేదా ఏదైనా ఒంట్లో ఏదైనా జబ్బు చేస్తే అది ఆ నొప్పి తట్టుకోలేక ఏడుస్తాడు. అంతకు మించి ఇంకా వాడికి ఏం తెలుస్తుంది, ఏమి తెలియదు కదా. కనీసం ఆ అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా అత్యంత దారుణంగా సొంత తల్లి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల పొయ్యిలో పెట్టి ఆ బాబుని మొత్తం ఒక ఊర్లో ఒక కోడిని కాపితే ఎలాగైతే మంటల్లో కాపుతారో అంత దారుణంగా, అసలు ఆ విజువల్స్ చూడడానికి, ఆ ఫొటోస్ చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ఆ తల్లికి మనసు ఎలా వచ్చింది అనేటువంటి ఆలోచన వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే
పిల్లలు లేక వందల మంది, వేల మంది, లక్షల మంది బయట నానా ఇబ్బందులు పడుతున్నారు, ఏడుస్తున్నారు. గుళ్ళకు, చర్చిలకు, మసీదులకు వెళ్తున్నారు, మొక్కుతున్నారు పిల్లలు కావాలని, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ అలాంటి ఏది లేకుండా వచ్చినటువంటి ఆ బాబుని, అంత ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి ఆ బాబుని ఎందుకు ఇంత దారుణంగా చంపాల్సి వచ్చిందంటూ కూడా స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈవెన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు తనకి ఎలాంటి సమస్య ఉంది, ఏదైనా మానసిక సమస్య వల్ల ఇలా చేసిందనేటువంటి కోణంలో కూడా కౌన్సిలింగ్ కూడా నడుస్తూ ఉంది. పోలీసులు కూడా ఆమెని ఇప్పటికే ఆ, అంటే ఈ యొక్క కేసులో భాగంగా అరెస్ట్ అయితే చేశారు. కానీ అసలు ఏ సమస్య ఉందనేది తెలియకపోవడం, ఇక్కడ ఇంత దారుణమైనటువంటి ఘటన జరగడం అనేది ఇది ఒక దురదృష్టకరం అంటూ కూడా స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఆలోచించాలి. పిల్లల పట్ల తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా తీసుకోవాలంటూ కూడా చాలామంది సామాజిక కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, సగటు మనిషి అయితే ఖచ్చితంగా ఈ చర్య దృష్ట్యా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు నరసింహతో విజయ్, బిగ్ టీవీ, బౌరంపేట నుండి.